ఎర్లీ ఏజ్లోనే పిల్లలు పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం. నాకు పిల్లల్ని ఈ వరల్డ్ కి తీసుకురావాలంటే భయం. ఆన్ ద స్ట్రీట్స్ అసలు వాళ్ళే అడుక్కుంటూ ఉంటారు. వాళ్ళు మళ్ళీ నలుగురు పిల్లలు, 5 పిల్లల్ని. నువ్వు రెడీ లేవు, ఎయిదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఆర్ మెంటల్. గర్ల్ ఆర్ ఏ బాయ్, నిన్నే నువ్వు చూసుకోలేకపోతున్నావు, రేపు పొద్దున్న తీసుకొచ్చాడు నువ్వు ఎలా చూస్తావు? నువ్వు ఒక అంబానీ ఫ్యామిలీలో పుట్టినా, నేను ఒక అంబానీ ఫ్యామిలీలో పెట్టినా, రేపు పొద్దున మన పిల్లలకి ఇది చెయ్యాలి, ఇంత సెక్యూర్ చెయ్యాలి, మళ్ళీ వాళ్ళు మనల్ని తిట్టుకోకూడదు, ఈ ఆప్షన్స్ ఉండవు మనకి. మన లైఫ్ మనం హ్యాపీగా లీడ్ చేస్తాం, వాళ్ళ లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తాం, బికాస్ ఇట్స్ జనరేషనల్ వెల్త్. ఒక ఫ్యామిలీ మనకి ఎంత ఆస్తి ఇస్తున్నారు అనే దానికన్నా ఫ్యామిలీని ఎంత హ్యాపీగా మనకి ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్. వాళ్ళ డ్రీమ్ జాబ్ కోసం వెయిట్ చేయలేకపోవడం, బికాస్ ఇంటిని చూసుకోవాలి, ఆ మంత్ రెంట్ నడవాలి, తిండి నడవాలి, మేబీ ఈఎంఐస్ ఉండొచ్చు, మేబీ అప్పు తీసుకొచ్చి ఉండొచ్చు, కాల్ సెంటర్ జాబ్ చేయడం, లేదా ప్యాంప్లెట్లు పంచడం, ఇప్పుడు స్విగ్గీ బాయ్స్ తీసుకుని వి నో దట్ రేపు ఎంత ఖర్చులు ఉన్నాయి, ఎటు నుంచి ఏమొస్తుంది, ఇవన్నీ మనకు తెలియదు. ఈ 10-20 వేలు ఉంటే రేపు పొద్దున ఏదైనా వస్తే దానికి ఉపయోగపడుతుంది కదా. మన కోరికలు అనేవి ఏముండవు, చంపేసుకోవాలి. మెయిన్ గా అబ్బాయిలకి తెలిసి ఉండాలి, ఇప్పుడు వరకు నీకున్న రెస్పాన్సిబిలిటీస్ తో పాటు ఇంకొక అమ్మాయి రెస్పాన్సిబిలిటీ నీ మీద యాడ్ ఆన్ అవుతుంది. 1 year తర్వాత నీకు పిల్లలు పుడితే పిల్లల రెస్పాన్సిబిలిటీ నీకు యాడ్ ఆన్ అవుతుంది. యూ షుడ్ మేక్ ఏ డెసిషన్, నేను పెళ్లికి రెడీగా ఉన్నానా లేదా. రేపు నాడు ఏ ఒక్క మనిషి విడిచిపెట్టినా అటు నాయనమ్మ వాళ్ళ సైడ్ ఎవరు సపోర్ట్ చేయరు, అమ్మమ్మ వాళ్ళ సైడ్ ఎవరు సపోర్ట్ చేయరు. ఉన్న పెద్ద మనుషులు అందరూ కూడా మిమ్మల్ని ప్రాబ్లమ్స్ లో నెట్టడానికే ఉంటారు తప్ప హెల్ప్ చేయడానికి ఎవడు రాడు. ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ఈ పార్ట్నర్ మాత్రమే దాన్ని సాల్వ్ చేసుకోవాలి. ఎదవరాడు. ఇఫ్ ఇట్ పోర్ట్రేస్ ఇన్ రాంగ్ వే, ఐఎమ్ స్టిల్ ఓకే విత్ ఇట్. బట్ పిల్లల్ని అనేదానికన్నా ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ, అబార్షన్ చేయించుకోండి. ప్రోగ్రెస్ అవుతున్న లైఫ్ లో నా లైఫ్ ఇలా ఉండుంటే బాగుండేది కదా. పండుకునే ముందు ఐ గెట్ దిస్ థాట్, ఐ విష్ నేను ఒకవేళ ఏదైనా స్టెప్ తీసుకొని కింద పడిపోతే లేపనీకి ఎవరైనా ఉంటే బాగుండేదేమో అనే ఒక్క థాట్ ఎవ్రీ డే ట్రిగర్స్ మీ.